అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. దీని అర్థం అల్లా యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. నేడు నా యొక్క అంశం ఏమిటంటే దువా, ప్రార్థనలు స్వీకరించబడడానికి కారణాలు ఏంటిది? ప్రార్థనలు స్వీకరించాలంటే, మన ప్రార్థనలు ఆ దైవం అల్లా సుబ్హానహు వ తఆలా స్వీకరించాలంటే మనం ఎలాంటి జీవితం గడపాలి? మన ప్రార్థనలు అంగీకరించబడాలంటే ఎలాంటి జీవితం గడపాలి? సోదరులారా, నేడు ప్రపంచంలో చాలామంది ప్రజలు రకరకాల బాధలతోటి ఉన్నారు. అయితే మీరు గుర్తుంచుకోవాలి, ఏంటిది? మనము ప్రతిరోజు ఉదయము సాయంత్రము అందరూ కూడా ఆ దైవంతో ప్రార్థన చేస్తున్నారు. ఏదో కొంతమంది చేయట్లేదు కావచ్చు. 180 నుంచి 90 మంది ప్రజలు దైవం నుంచి తమ యొక్క కోరికలను తీర్చడానికి, తమ బాధలను తగ్గించుకోవడానికి ఆ దైవంతో ప్రార్థన చేస్తుంటారు. అయితే వారి ప్రార్థనలు ఎందుకు స్వీకరించబడలేదు అనేది ముఖ్య కారణం. మరి స్వీకరించబడాలంటే ఏమి చేయాలి అంటే, మానవుణ్ణి దేవుడు పుట్టించాడు, తన జీవన విధానాన్ని నేర్పాడు. ఆ జీవన విధాన అనుసారంగా మనం జీవితం నడిపితే మనకు ఎలాంటి బాధలున్నా కూడా దైవం తీరుస్తాడు. మరి తీర్చట్లేదంటే దానికి కారణం ఏంటంటే, ఖురాన్లోని అల్ బఖ్రా 186వ ఆయత్ను పరిశీలించినట్లయితే ఆ అల్లా ఇలా సెలవిస్తున్నాడు. ఏమని? ఓ ప్రవక్త, నా దాసులు నా గురించి నీకు అడిగితే నేను వారికి అత్యంత సమీపంలో ఉన్నానని, పిలిచినప్పుడు వారి మాటను వింటాను, ఆలకిస్తాను, ఆమోదిస్తాను అని అల్లా తెలుపుచున్నాడు. అయితే కండిషన్ పెట్టండి కింద ఏంటంటే, నా ఆజ్ఞ అనుసారంగా జీవితం గడపాలి, నా ఆజ్ఞ పాలనల ప్రకారంగా జీవితం గడపాలి. ఉదాహరణకు అల్లా యొక్క ఆజ్ఞ ఏంటిది అని పరిశీలిస్తే, తూనికలలో కొలతలలో న్యాయంగా వ్యవహరించండి. ఉదాహరణకు మీకు ఒకటి నేను చెప్తాను, వినండి. ఏంటంటే, 2 కిరాణం షాపులు ఉన్నాయండి. ఒకటి కిరాణం ఇక్కడ ఉంటుంది, ఇంకోటి కూడా కిరాణం షాప్. 2 షాపులు ఉన్నాయి. మీరు ఆ షాపుకు, ఆ కిరాణం షాపు వెళ్ళినప్పుడు మీరు పరిశీలించండి, ఎవరు న్యాయంగా ఇస్తున్నారు, ఎవరు మోసం చేస్తున్నారు అని మీకు ఇద్దరు బేరీజు చేయండి. మీకు తెలుస్తుంది ఎవరు న్యాయం ఇస్తున్నాడు, ఎవడు నిబద్ధత ఇస్తున్నాడు, ఎవడు ధర్మంగా అమ్ముతున్నాడు, ఎవడు అధర్మంగా అమ్ముతున్నాడు, ఎవడు తూనికల్లో కొలతల్లో మోసం చేస్తున్నాడు, ఎవడు మోసం చేయట్లేదు అని మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు 1-2 సార్లు కిరాణం షాప్ వెళ్ళినప్పుడు ఎవడు న్యాయం ఇస్తున్నాడు, ఎవడు దైవానికి భయపడి నిజంగా తూనికల కొలతలలో న్యాయంగా వ్యవహరిస్తున్నాడు, ఒకడు తూనిక కొలతల్లో మోసం చేస్తున్నాడు, మీరు ఏ షాప్కి వెళ్తారో చెప్పండి. దైవ విధేయుడు, దేవుడి ఆజ్ఞ ప్రకారంగా అతను తూనికల కొలతల్లో న్యాయంగా వ్యవహరించి అతను నీకు సామానిస్తున్నాడు, నువ్వు తీసుకుంటున్నావు. అయితే ఇంకో వ్యక్తి లాభం ఎక్కువ తీసుకుంటున్నాడు, కానీ అది తాత్కాలిక లాభం మాత్రమే, నిరంతర లాభం కాదు. నిరంతర లాభం ఏమిటంటే, ఎవరైతే న్యాయంగా తూనికల్లో కొలతల్లో న్యాయంగా వ్యవహరించి
తనము బిజినెస్ చేస్తున్నాడో అతని యొక్క బిజినెస్ లాంగ్ లైఫ్గా నడుస్తుంది, ఇది షార్ట్ కట్గా నడుస్తుంది. మీరు 4-5 సార్లు పోయినాక ఆ షాప్ అవ్వకుండా ఈ షాప్కి వెళ్తారు. ఎందుకంటే వాడు న్యాయంగా ఇస్తున్నాడు, వాడు దేవునికి భయపడుతున్నాడు, వాడు తూనిక కొద్దలో న్యాయంగా వ్యవహరిస్తూ మనకి సామాన్లు ఇస్తున్నాడు. కనుక మనము రెండవ షాపానికి పోతాము, మొదటి షాప్ తిరస్కరిస్తాము. ఇది మీరు న్యాయంగా చేస్తే మీ బిజినెస్ పెరుగుతుంది. అప్పుడు మీ యొక్క కోరికలను దేవుడు ఖచ్చితంగా మీ యొక్క కోరికలను నెరవేరుస్తాడు. నీ ఈహపరాల్లో నీకు లాభం జరుగుతుంది. ఖురాన్లో ఉంది, రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతం వ ఫిల్ ఆఖిరతి హసనతం వ ఖినా అజాబన్నార్. ఓ అల్లా, నాకు ఇహలోకంలోను మేలును ప్రసాదించు, పరలోకంను మేలును ప్రసాదించు, నరకాగ్ని నుండి నన్ను కాపాడు. చూడండి సోదరులారా, మనము ఇలా దేవునితో వేడుకోవాలి. అదేవిధంగా మీరు దైవ కండిషన్ని ఏంటంటే దేవుడి ఆజ్ఞ ప్రకారంగా జీవితం గడిపితే, దేవుడు చెప్పినట్టు జీవితం గడిపితే మీరు ఖచ్చితంగా దేవుడు మీ యొక్క మొరను ఆలకిస్తాడు, మీకు లాభాన్ని కూడా చేకూరుస్తాడు. కనుక మీరు తూనిక కొలతల్లో న్యాయంగా వ్యవహరించాలి. ఇది జీవన విధానం. మానవుడితో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి, ఇరుగు పొరుగు వారితో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి, తన బంధువులతో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి, తన తల్లిదండ్రులతో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి, తన ఇరుగు పొరుగు వారితో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి. ఈ విధంగా మనము గ్రంథ అనుసరణ చేసి జీవితం గడిపితే నీకు ఇక్కడ ప్రజలు కూడా నిన్ను ఆహ్వానిస్తారు, నువ్వు ప్రేమిస్తారు. నిజంగా చెప్పాలంటే నీవు దైవ దాసుడుగా ఆటోమేటిక్గా వారికి అర్థమవుతుంది. దైవ దాసుడిగా జీవితం ఉంటే ఇహలోకంలో శాంతి, పరలోకంలో మోక్షం లభించే అవకాశం ఉంటుంది సోదరా. కనుక మనము న్యాయంగా జీవితం గడిపితే అది అక్కడ పునాది బాటలు పడతాయి. ఇక్కడ అన్యాయంగా జీవితం గడిపితే ఇక్కడ శాశ్వతం కాదు, శాశ్వతానికి వదిలేసి అశాశ్వతమైన జీవితం ఇక్కడ గడపవలసి ఉంటుంది. కనుక మనమందరం కూడా అల్లా యొక్క ఆజ్ఞ ప్రకారంగా, దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారంగా జీవితం గడిపితే చాలా ఆనందంగా ఉంటారని ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను. వాఖిరు దావనా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.